వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఫైర్ అయ్యారు. గతంలో మనం అనేక సందర్భాల్లో చర్చించాం. వెస్ట్ బెంగాల్ బోర్డర్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి చాలామంది భారతదేశంలోకి చొరబడుతున్నారు. వెస్ట్ బెంగాల్ బోర్డర్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చి అక్కడి నుంచి హైదరాబాదు, ముంబై, చెన్నై, పూణే లాంటి మహానగరాలన్నింటినీ కూడా వారు టార్గెటెడ్గా చేసుకొని ఈ నగరాల్లో ప్రధాన బస్తీల్లో ఈ యొక్క బంగ్లాదేశీలు, రోహింగ్యాలు పెద్ద ఎత్తున చొరబడతా ఉన్నారు. వీరిలో చాలామంది స్లీపర్ సెల్స్గా మారిపోతూ ఉన్నారు. స్లీపర్ సెల్స్గా మారి ఉగ్రవాదులకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏదన్నా ఒక ఆపరేషన్ని ప్రారంభించినటువంటి క్రమంలో ఈ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. వీటన్నిటికీ కారణం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని ప్రభుత్వం అక్కడ వెస్ట్ బెంగాల్ సరిహద్దుల దగ్గర మరి అక్కడ స్థలాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి కేటాయించకుండా అక్కడ సక్రమమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి భూమి సేకరణ చేయకుండా భూసేకరణకు సహకరించినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిరసనలు గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి బంగ్లాదేశీలు అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే వారు ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్ బోర్డర్ ద్వారా చొరబడతారు. ఇక్కడికి వచ్చేసి వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసరికి వారు ఓటర్ ఐడి పుట్టించేసుకుంటారు, ఆధార్ కార్డు సంపాదించేస్తారు, ఇక అన్నీ వారు ఐడెంటిటీ కార్డులు అన్నీ సంపాదించుకుంటారు. సంపాదించుకొని వారు వెస్ట్ బెంగాల్లో అంటే భారతీయులుగానే చాలామంది అయిపోతారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎక్కడన్నా హిందువులకి ముస్లింలకి మధ్య ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం కనుక నెలకొన్నప్పుడు వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు. వీళ్ళందరూ యాక్టివ్ అయిపోయి హిందువుల మీద, హిందూ సంఘాల మీద అత్యంత దారుణంగా పాశవికంగా దాడి చేసి వారిని మట్టుబెట్టి దారుణంగా చంపేస్తున్నటువంటి ప్రక్రియలు, సంఘటనలు గతంలో అనేకం చూసాం. వాటన్నిటికీ కారణం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. ఆవిడకి హిందువుల మీద విపరీతమైన ద్వేషాన్ని వెలగక్కుతున్నారనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అయితే ఆవిడ ఎవరైతే హిందువులకి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారిని భుజాన్ని వేసుకుంటారు ఆవిడ. ఎవరైతే సనాతన ధర్మం గురించి కానీ హిందూ పరిరక్షణ గురించి కానీ మాట్లాడతారో వారి మీద ద్వేషాన్ని వెలగక్కుతూ ఉంటారు. సో ఈ సంఘటనకు సంబంధించి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటిసారి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవ్వరూ కూడా మమతా బెనర్జీ గారి గురించి నోరు మెదిపి మాట్లాడటానికి కూడా భయపడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చాలా ఘాటుగా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మమతా బెనర్జీని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశానికే మద్దతుగా దేశ వ్యతిరేకులను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రశ్నించిన పశ్చిమ బెంగాల్లోని శర్మిష్టపై అక్రమ కేసులు, అరెస్టుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తూ సనాతన హిందూ ధర్మాన్ని గ్రంథాధర్మ అన్న మమతా బెనర్జీపై ఎందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేయకూడదంటూ ట్విట్టర్ వేదిక ప్రశ్నించారు. దమ్మున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, దమ్మున్నటువంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత. అందుకని అన్నారేమో బహుశా మోదీ గారు మేరా సాత్ పవన్ హై, ఏ పవన్ అయ్యి ఏ అంది అని. ఎందుకంటే ఆయన యొక్క అభిప్రాయాన్ని ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు ఆయన అభిప్రాయాన్ని సూటిగా చెప్తారు. సో అలాంటి వ్యక్తి ఇక్కడ ఈయన చాలా ఘాటుగా ప్రశ్నించారు. ఏమని? పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశానికే మద్దతుగా. ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశానికే మద్దతుగా దేశ వ్యతిరేకులను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రశ్నించిన పశ్చిమ బెంగాల్లోని శర్మిష్టపై అక్రమ కేసులు. అంటే ఎవరైతే భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ, భారతదేశం నీళ్లు తాగుతూ, భారతదేశం గాలి పీలుస్తూ పాకిస్తాన్ వాళ్ళకి, జిహాదీలకి మద్దతుగా మాట్లాడి భారత ప్రభుత్వం యొక్క విధానాలను తప్పుబడినటువంటి దేశద్రోహుల్ని ఖండిస్తూ, వారిని విమర్శిస్తూ, వారి చర్యలను ఖండిస్తూ మాట్లాడినటువంటి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి శర్మిష్టపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించినటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం సనాతన హిందూ ధర్మాన్ని గ్రంథాధర్మ్ అని మమతా బెనర్జీ గారు అంటాం ఎందుకు ఆవిడని అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. అంత దారుణంగా మతం మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ దేశానికి మద్దతుగా బలంగా నిలబడుతున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి మరి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కుట్రలో భాగంగా జిహాదీలకు మద్దతు ఇస్తూ
పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారిని భుజాన వేసుకొని వారికి మద్దతు తెలుపుతున్నటువంటి మమతా బెనర్జీ గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చాలా ధైర్యంగా ట్విట్టర్ వేదిక ట్వీట్ చేయడం ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లో ఇదొక చర్చించదగ్గటువంటి అంశం. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీల వలస వెస్ట్ బెంగాల్కి పెరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం దేశ ప్రజల్లో ఉంది. సో ఇది కనుక చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశీయుల్ని భారతదేశంలోకి రాకుండా నిలువరించాలంటే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారాలి, బీజేపీ రావాలి, బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే దేశంలోకి బంగ్లాదేశీలు అదేవిధంగా ఈ పాకిస్తానీలు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ బోర్డర్ వేదికగా మరి భారతదేశంలో చొరబడి స్లీపర్ సెల్స్గా రోహింగ్యాలుగా తయారవకుండా ఉండాలి అంటే ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మారిపోవాలి. ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం కూలిపోవాలి. అక్కడ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడితే అధికారంలోకి వస్తే దేశ భద్రతను తమ భద్రతగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వెస్ట్ బెంగాల్ బోర్డర్ పూర్తిగా మూసేస్తారు. అక్కడ భూసేకరణ జరిపి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా భూసేకరణ జరిపి వారికి ఇచ్చి ఆర్మీ బలగాలను ఎక్కువగా వారికి నివాసం ఉండటం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసే క్రమంలో భాగస్వాములు అవుతారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు. అది బీజేపీ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది అని చెప్పేసి చాలామంది దేశవ్యాప్తంగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన దేశద్రోహుల్ని మద్దతిస్తూ వారిని ప్రొటెక్ట్ చేస్తూ అన్యాయంగా మరి దేశానికి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని మరి వారిని అరెస్ట్ చేయిస్తూ దేశద్రోహుల్ని సమర్థిస్తున్నటువంటి మమతా బెనర్జీ గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి మమతా బెనర్జీ గారి మీద పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. మరి ఎందుకో తెలియదు. గతంలో వెస్ట్ బెంగాల్లో హిందూ ముస్లింల అల్లర్లు చెలరేగి ఎంతోమంది హిందువులు దారుణంగా చంపబట్టడానికి ఊచకోత గురవటానికి కారణం మమతా బెనర్జీ గారి ప్రభుత్వమే. ఏమిట పెద్ద ఎత్తున మరి అక్కడ వలసవాదుల్ని బంగ్లాదేశీయుల్ని వలసవాదుల్ని ఎంకరేజ్ చేసి మరి వారందరినీ సమర్థించి అక్కడ వారికి రక్షణ కల్పించడం వల్లే వారు అక్కడ స్థానికంగా మరి బలంగా పాతుకుని పోయి అక్కడ మరి భారతీయులైనటువంటి హిందువుల మీద అన్యాయంగా తిరగబడ్డటువంటి బంగ్లాదేశ్ ముస్లింలకి వారి అందరికీ కూడా వారికి రక్షణ కల్పిస్తూ వారికి మద్దతు తెలుపుతూ వారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని కనుక నేలమట్టం చేయకపోతే భారతదేశం భవిష్యత్తుకే ఒక ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి ఒక చర్చ మరి పెద్ద ఎత్తున ఈ దేశంలో జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా అందరూ కూడా గమనిస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొత్తానికి ఈసారి కనుక వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని ఓడించడానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేయనున్నారు అనేటువంటి ఒక వార్త కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియా వేదికగా. సరే మొత్తానికి చూద్దాం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత మరి ఏ విధంగా తన యొక్క స్ట్రాటజీతో ముందుకు వెళ్తారో వేచి చూద్దాం.